guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అరులియా హాల్ అండి. అరులియా బ్రాండ్ నుంచి కొన్ని కుర్తీ సెట్స్ అయితే తెప్పించాను. టాప్ అండ్ బాటమ్ వస్తుంది, మనకి 2 పీస్ సెట్స్ లాగా వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మంచి చిక్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అయితే తీసుకున్నానండి. ఈ బ్రాండ్లో ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుందండి. చాలా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి. మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎక్కువ వాషెస్ చేసినా సరే కూడా పాడవదు. మనకి వేసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. క్వాలిటీ ఫ్యాబ్రిక్ వేసుకుంటే లుక్ అనేది చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్గా అయితే అనిపిస్తుంది అండి. మంచి క్వాలిటీలో అవైలబుల్గా ఉంటాయి. ఇందులోని మంచి చిక్ లుక్ కూడా వచ్చాయండి ఈ 2 పీస్ సెట్స్. నాకు పర్సనల్గా ఏంటంటే విత్ దుప్పటా కన్నా వితౌట్ దుప్పటా ఇలా 2 పీస్ సెట్స్ అంటే చాలా ఇష్టము. మంచి స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ నేను డైరెక్ట్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. మనకి ఏంటంటే ఇట్లాగా డెనిమ్ స్టైల్లో అయితే వస్తుంది. చాలా బాగుందండి. ఇదైతేని మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇది కొంచెం ఏంటంటే మనకి కార్డ్ సెట్ లా కూడా ఉంది. కార్డ్ సెట్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయండి. మంచిగా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇట్లాంటి కార్డ్ సెట్స్ అయితేని. మంచి చిక్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇదైతే నాకు మంచి కార్డ్ సెట్ లాగా అనిపించింది. ఒకవేళ మీకు టాప్ మరీ తక్కువ లెంత్ ఉండేది ఇష్టం లేకపోతే యూ కెన్ ట్రై దీస్ కైండ్ ఆఫ్ వన్స్ అండి. ఇదేంటంటే మనకి నీ లెంత్ కన్నా కొంచెం పైకి వస్తుంది. ఆల్మోస్ట్ మన థై లెంత్ దాకా వస్తుంది. నీ కన్నా కొంచెం కింద లెంత్ వచ్చి ఇట్లా లెంత్లో అయితే వస్తుందండి మనకి. ఇది టాప్. మనకి కొంచెం ఇది ఏంటంటే డెనిమ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. డెనిమ్ లుక్ అయితే వస్తుందండి ఇది. అలానే డెనిమ్ లాగా మరీ అంత తిగ్గా అయితే లేదు. ఉండడం అయితే కొంచెం తిగ్గానే ఉందండి. మరీ అంత తిగ్గా అయితే ఏం లేదు. వెకేషన్స్కి అది వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మంచి చిక్ లుక్ అయితే క్రియేట్ చేస్తుందండి ఈ అవుట్ఫిట్. సో మనకి ఏంటంటే ఇట్లాగా కొంచెం బ్రౌన్ విస్కాస్ ఆ ఫీల్లో కూడా వస్తుందండి. ఫ్యాబ్రిక్ కొంచెం షైన్ అయితే ఉండింది ఫ్యాబ్రిక్కి. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది. అండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. మనకి ఇట్లాగా చైనీస్ కాలర్ లాగా వచ్చి ఇలా చుట్టూ మనకి లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. కాలర్ చుట్టూరా. అండ్ ఇక్కడ కింద మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇట్లాగా ఉక్స్ వస్తాయండి మనకి వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండడానికి. ఇక్కడ ఇలా ఉక్స్ అయితే వస్తుంది. ఓన్లీ ఫస్ట్ ఈ స్మాల్ పార్ట్కి మాత్రమే ఉక్స్ వస్తుంది మనకి. కంప్లీట్గా ఉక్ అయితే రాదు. ఫిట్టింగ్ కుర్తీలో అయితే యూజ్ అవ్వదు మనకి. ఇట్లా మనకి ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకోవడానికి వస్తుంది, వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలాగా మంచి లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. మనకి టాప్కి నెక్ చుట్టూ ఎట్లా అయితే వచ్చిందో అలా అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్గా లేదు. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిక్గానే ఉండిందండి, బాగుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ ఇట్లా మనకి కార్డ్ సెట్ లాగా ఇలాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. లెంత్ కూడా మరీ ఎక్కువ లెంత్ రాకుండా మీడియం లెంత్ వచ్చిన ప్యాంట్ లాగా వచ్చింది. ఇలా బోత్ ద సైజ్ ఎలాస్టిక్ వచ్చి మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా అయితే వచ్చింది. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి. మనకి బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్, టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో బాటమ్ కూడా అదే సేమ్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చింది మనకి. బాగుండిందండి క్వాలిటీ. ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ లుక్ కూడా నాకు చాలా క్లాసీ అనిపించింది ఈ అవుట్ఫిట్ అయితేని. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇట్లా వైట్ కలర్ లో తీసుకున్నాను. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ అన్ని కూడా 2 పీస్ సెట్సే. మనకి ఇట్లాగా 2 పీస్ సెట్ లాగా వైట్ కలర్ లో వచ్చింది. నాకు వైట్ కలర్ అంటే చాలా ఫేవరెట్ అండి. ఇంకా వైట్ కలర్ చూస్తే ఖచ్చితంగా తీసేసుకుంటాను నేను. ఇట్లా ఇది కూడా మనకి కార్డ్ సెట్ లాగే వచ్చింది. దీనిపైన డీటెయిలింగ్ అదంతా చాలా బాగుంది. ఇది ఏంటంటే మనకి కొంచెం చికెన్ కర్రీ ఆ స్టైల్లో వచ్చిందండి. ఇట్లా మనకి పైన వర్క్ లాగా వచ్చింది. ఇలా సెల్ఫ్ కలర్ థ్రెడ్తో మనకి వర్క్ లాగా వచ్చింది. ఇది కూడా మనకి చైనీస్ కాలర్, హై కాలర్ లాగా వచ్చి అక్కడ నెక్ దగ్గర మొత్తం అంతా కూడా మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ లాగా వచ్చింది. ఇదైతే మనకి లైక్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ లాగా వచ్చింది క్లాత్లోనే. అండ్ స్లీవ్కి కూడా అట్లే ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్ ఎడ్జ్లో మనకి ఇట్లాగా చిన్న లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చాలా క్లాసీ ఉందండి. స్లీవ్స్కి కూడా రావడం వల్ల మంచి లుక్ అయితే క్రియేట్ అయింది. మంచి క్లాసీ లుక్ అయితే క్రియేట్ అయింది మనకి. మొత్తం ఇట్లా నెక్ దగ్గర అండ్ స్లీవ్స్కి ఇట్లాంటి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ రావడం వల్ల. అండ్ ఇక్కడ ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయిపోయాక కింద మనకి
ఇలాగా టకప్స్ లాగా వచ్చింది. ఇక్కడ సైడ్స్ బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి ఇలా టకప్ లాగా అయితే వచ్చింది. అండ్ సెంటర్లో మనకి ఇలాగా బ్యాండ్ లాగా వచ్చింది. ఇట్లా మనకి కింద వరకు అయితే వచ్చిందండి ఈ బ్యాండ్. అంటే స్లీవ్స్ పైన ఇక్కడ మనకి ఎలా ఎంబ్రాయిడరీ వచ్చింది కదా, అట్లే ఎంబ్రాయిడరీ మనకి సెంటర్లో ఇట్లాగా బ్యాండ్ లాగా కింద వరకు వచ్చింది. అండ్ ఇది ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. దీనికి కూడా మనకి ఇట్లా 2 హుక్స్ అయితే వచ్చాయి, వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా ఇట్లాగా 2 హుక్స్ అయితే వచ్చింది మనకి. అండ్ ఇది మనకి వైట్ కలర్ కాబట్టి ఆబ్వియస్గా ఫ్యాబ్రిక్ ఎంత థిక్గా ఉన్నా మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుందండి బికాస్ ఆఫ్ ద కలర్. దీన్ని మీరు ఏదైనా బేజ్ కలర్ స్పెగటీతో వేసుకుంటే అంత ఆడ్గా ఏమీ ఉండదు. వైట్ కలర్ కన్నా ఇలాంటి వైట్ కలర్ టాప్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ బేజ్ కలర్ స్పెగటీ వేసుకుంటే మనకి స్పెగటీ బార్డర్స్ అది బయటకి కనబడదు. ఒకవేళ లైక్ ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది వైట్ కలర్ వేసుకుంటే అనే వాళ్ళకి బేజ్ కలర్ వేసుకుంటే బాగుంటుందండి వైట్ కలర్స్లోని. ఇదైతే మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉండింది ఫ్యాబ్రిక్ అయితేని. కొంచెం ప్యూర్ లెనిన్ టైప్ లాగా వచ్చింది మనకి, లెనిన్ టైప్ ఆఫ్ ఫీల్ వచ్చింది. బట్ ఏంటంటే ప్యూర్ కాటన్లో వచ్చిందండి ఈ లెనిన్. అండ్ కింద కూడా మనకి ఇట్లాగా చిన్న లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. స్లీవ్స్కి ఎలా అయితే వచ్చిందో అట్లాగా కింద చిన్న లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మనకి ఫ్రంట్ సైడ్ వచ్చినట్టే పైన అంతా కూడా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది, ఐ మీన్ థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ కిందంతా ఇట్లా ప్లెయిన్గా వచ్చింది. దీనికి బాటమ్ ఏంటంటే ఇలా వైట్ కలర్ బాటమ్ వచ్చింది, స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ కిందన మనకి ఇలాగా డీటెయిలింగ్ అయితే వచ్చిందండి, ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. స్లీవ్స్ పైన అండ్ నెక్ దగ్గర ఎలా అయితే డీటెయిలింగ్ వచ్చిందో మనకి టాప్ పైన కింద కూడా అలాగే వచ్చింది. ఇది ఏంటంటే మనకి కంప్లీట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ కాదు, అలా అని ప్లాజో ప్యాంట్ కూడా కాదు, మీడియం ఫ్లేర్ వచ్చిందండి. కంప్లీట్ ప్లాజో కాదు, అలా అని స్ట్రైట్ కట్ ప్యాంట్ కాకుండా మీడియం ఫ్లేర్తో మనకి బాటమ్ అయితే వచ్చింది. బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఇది కూడా మనకి వైట్ కలర్లో అయితే వచ్చిందండి. కార్డ్ సెట్ లాగా మొత్తం సేమ్ కలర్తో అయితే వచ్చింది. కావాలంటే దీనిపైన మీరు ఏదైనా స్కార్ఫ్ కానీ దుప్పటా కానీ పేరప్ చేసుకోవచ్చు. ఎనీ కలర్ విల్ గో విత్ దిస్ అండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి. ఇది కార్డ్ సెట్ లా కాకుండా మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది. టాప్ అండ్ బాటమ్ రెండు కూడా కాంట్రాస్ట్ కలర్ లో అయితే వచ్చాయి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి షార్ట్ లెంత్ లో వచ్చాయండి. ఆల్మోస్ట్ ఇవాళ వీడియోలో చూపించే అన్ని కూడా మనకి కొంచెం షార్ట్ లెంత్ లాగా వచ్చాయి టాప్స్ అంతా కూడా. మనకి ఇట్లాగా నీ లెంత్ వచ్చేలాగా మనకి టాప్ అయితే వచ్చింది. ఇలా ప్లెయిన్ టాప్ అండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, రేయాన్ విస్కాస్ మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. బాగుందండి ఫ్యాబ్రిక్, మంచి కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటే, సాఫ్ట్గా ఉండింది ఫ్యాబ్రిక్. అండ్ చాలా క్లాసీ ఉండింది ఫ్యాబ్రిక్. మనకి ఫీల్ అదంతా కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ రౌండ్ నెక్ లాగా వచ్చి ఇక్కడైతే స్లిట్ లాగా వస్తుందండి. మనకి ఇలా చిన్న స్లిట్ లాగా వస్తుంది. అండ్ నెక్ చుట్టూరా ఏంటంటే మనకి ఇలా కాంతా వర్క్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. నెక్ దగ్గర ఇలా కాంతా వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. మనకి బాటమ్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ థ్రెడ్తో మనకి కాంతా వర్క్ డీటెయిలింగ్ అయితే చేశారు నెక్ దగ్గర, సింపుల్ డీటెయిలింగ్. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చేశారండి. యాజ్ ఆల్రెడీ టోల్డ్, ఇట్లా మనకి బాటమ్ కలర్ థ్రెడ్తో మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చేశారు స్లీవ్స్ దగ్గర. ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కూడా చాలా క్లాసీ ఉండింది. మంచి థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చింది స్లీవ్స్ దగ్గర. అండ్ ఇది కొంచెం లైక్ థిన్గానే ఉన్నిందండి ఫ్యాబ్రిక్. డార్క్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ స్పెక్టీతో మీరు వేసుకుంటే ఏమి ట్రాన్స్పరెంట్గా అనిపించదు. బట్ ఫ్యాబ్రిక్ ఉండడం అయితే మటుకు థిన్గానే ఉన్నింది మనకి ఫ్యాబ్రిక్. ఇలా థిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉన్నింది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లాగా ఫోల్డ్ లాగా వచ్చింది, ఇక్కడ ఇలాగో ఫోల్డ్ లాగా వచ్చిందండి. సో మనకి ఏంటంటే ఇక్కడ చిన్న ప్లీట్ లాగా వస్తుంది సెంటర్లో మనకి కుర్తీకి, ఇట్లా చిన్న ప్లీట్ లాగా వస్తుంది. మరీ ప్లెయిన్గా కాకుండా ఇలా సింపుల్ డీటెయిలింగ్ యాడ్ చేస్తారండి ఈ బ్రాండ్లోని. ఇట్లా ప్లెయిన్ వాటికి కూడా ఇలా డీటెయిలింగ్ యాడ్ చేయడం వల్ల లుక్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. మనకి ఇట్లా కిందకు వచ్చేసరికి ఇలా ప్లీట్ లాగా కనపడుతుంది, ఇలాగ ఫోల్డ్ అయ్యి మనకి ప్లీట్ లాగా అయితే కనపడుతుంది ఇది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలాగ స్ట్రైట్ కట్ బాటమ్, ప్లాజో బాటమ్ అయితే వస్తుందండి. ఇలా ఫుల్ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా వస్తుంది. ఇది కొంచెం లెంత్ అయితే మీడియం లెంత్ వచ్చింది. నాకైతే నీ లెంత్ కన్నా కొంచెం పైకి వచ్చిందండి. నాకైతే నా హైట్ వచ్చేసి 5'4". ఇది ఇలా ఫుల్ ఫ్లేర్తో ప్లాజో ప్యాంట్ లాగా వస్తుంది మనకి. ఫుల్ లెంత్ కాకుండా కొంచెం షార్ట్ లెంత్లో వస్తుంది. కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళకి ఇట్లాంటి టైప్ ఆఫ్ బాటమ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇలా కొంచెం షార్ట్ లెంత్లో ఫ్లేర్, ఇలా కొంచెం మరీ ఎక్కువ ఫ్లేర్ కాకుండా కొంచెం ఇలాంటి ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్స్ అయితే చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇది వచ్చేసి బాటమ్ అండ్ ఇది వచ్చేసి టాప్. మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ మంచి చిక్ లుక్ అయితే క్రియేట్ చేస్తుందండి ఈ అవుట్ఫిట్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, మంచి కలర్ కాంబినేషన్
కాంబినేషన్ ఇట్లా మనకి పిస్తా గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లా వస్తుంది. ఇది ఏంటంటే మనకి నార్మల్ రెగ్యులర్ దానిలాగే వస్తుందండి, 2 పీస్ సెట్ లాగా టాప్ అండ్ బాటమ్ లాగా వస్తుంది. ఓన్లీ 2 పీస్ సెట్ మనకి ఇది. బట్ ఏంటంటే దీని కలర్ కాంబినేషన్ అండ్ ఈ డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది కుర్తీది. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి ఇట్లాగా పిస్తా గ్రీన్ కలర్ వచ్చి బాడీ పార్ట్ అంతా, దానిపైన అంతా మనకి ఇట్లాగా ప్రింట్ అయితే వస్తుందండి, వైట్ కలర్ ప్రింట్ అయితే వస్తుంది దీనిపైన అంతా. వాష్ చేసిన ఈ ప్రింట్ ఏమి పోదండి ఈ బ్రాండ్లోది. ఇది ఏంటంటే మనకి కొంచెం థిక్ కాటన్ టైప్ లాగా వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఏంటంటే థిక్ కాటన్ స్టైల్లో వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ లైట్ థిన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ కలర్ రాలేదు. ఫ్రంట్ ఏంటంటే మనకి ఇలా గ్రీన్ కలర్ వచ్చి దానిపైన వైట్ కలర్ ప్రింట్ వచ్చింది అండ్ కింద ఇట్లాగా బార్డర్ అయితే వచ్చింది. మనకి బాటమ్ ఏదైతే కలర్లో వచ్చిందో మనకి ఆ కలర్ అండ్ ఆ ప్రింట్లో మనకి కింద బార్డర్ లాగా వచ్చింది కుర్తీకి. ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ ద సైడ్స్ వచ్చింది అండ్ ఇక్కడ బార్డర్ యాడ్ చేసే పైన మనకి లేస్ డీటెయిలింగ్ కూడా వచ్చింది. ఇలా చిన్నగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి దీనికి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్లీవ్స్ వచ్చేసి దీనికి ఇట్లా వైట్ కలర్లో వచ్చాయి, వైట్ కలర్లో స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లాగా వైట్ కలర్ లాగా వచ్చింది, లైక్ మోర్ దెన్ హాఫ్ వైట్ అండి, ప్యూర్ వైట్ కాదు, కొంచెం హాఫ్ వైట్ లాగా మనకి ఇట్లాగా బ్యాక్ సైడ్ అయితే వచ్చింది అండ్ కింద బార్డర్ అయితే వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా ఇలా లేస్ డీటెయిలింగ్ వచ్చి లేస్ డీటెయిలింగ్కి కింద బార్డర్ అయితే యాడ్ చేశారు. అదే బార్డర్ మనకి ప్యాంట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. ప్యాంట్ మనకి ప్లాజో స్టైల్ లాగా వచ్చింది. ఇలా 2 పీస్ సెట్స్ ప్లాజో ప్యాంట్వి కూడా చాలా బాగుంటాయి, మంచి చిక్ లుక్ స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. ఆఫీస్కి కాలేజ్కి కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ అయితే చాలా థిక్గా ఉందండి, ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. బ్యాక్ సైడ్ అయితే కొంచెం లైట్ కలర్ కాబట్టి లైట్గా ట్రాన్స్పరెంట్గా అనిపించింది నాకు. ఏదైనా బేజ్ కలర్ స్పెక్టీతో వేసుకుంటే అంతగా ఆడ్గా అయితే ఏమనిపించదండి బ్యాక్ సైడ్. సో ఇది వచ్చేసి టాప్ అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా మనకి ప్లాజో ప్యాంట్ అయితే వస్తుంది దీనికి. ఇది కూడా అంత లెంత్, మరీ ఎక్కువ లెంత్ అయితే రాలేదు. ఇట్లా సెమీ ఫ్లైర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది, మంచిగా వచ్చిందండి ప్యాంట్. ఇట్లా బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి మనకి ఇట్లా సెమీ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా అయితే వస్తుంది. ఇది ఇలా 2 పీస్ సెట్, లుక్ చాలా బాగుంది. కలర్ కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ 3 పీస్ సెట్ నుండి దుప్పటా వచ్చినా నేనైతే ఎక్కువగా దుప్పటా అయితే యూజ్ చేయను, నాకు అంత కంఫర్టబుల్ అనిపించదు దుప్పటా వేసుకుంటేని. సో రెగ్యులర్ యూసేజ్కి క్యాజువల్ వేర్కి దుప్పటా అయితే నేను అంత రెగ్యులర్గా ప్రిఫర్ చేయాలండి. సో అట్లాంటి వాళ్ళకి ఈ 2 పీస్ సెట్స్ అయితే చాలా బాగుంటాయి, మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఆఫీస్కి కాలేజ్కి కూడా చాలా ఎలిగెంట్గా అనిపిస్తాయి ఇలాంటి టైప్ ఆఫ్ సెట్స్. ఇది వచ్చేసి లాస్ట్ అండి, ఇదైతే స్టైల్ కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు. ఇది కూడా మనకి 2 పీస్ సెట్ లాగా వస్తుంది. కమింగ్ టు ద టాప్, ఇది కొంచెం షార్ట్ టాప్ లాగా వస్తుంది మనకి, కొంచెం థై లెంత్ వరకు అది వస్తుందండి మనకి ఈ టాప్ అయితేని. ఇట్లా మనకి షార్ట్ లెంత్ థై లెంత్ వరకు అయితే టాప్ వస్తుంది. కొంచెం క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి దీనిపైన అంతా మనకి ఇట్లాగా కాంట్రాస్ట్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చిందండి. ఇలా మొత్తం కాంట్రాస్ట్ కలర్తోని ఇట్లా రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో సింపుల్ ప్రింట్ అయితే వచ్చింది. కలర్ అయితే కొంచెం డార్క్ బేజ్ కలర్లో అయితే వచ్చింది. దానిపైన అంతా మనకి ఇట్లాగా రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ అయితే వచ్చింది. సింపుల్ టాప్ అండి, స్లిట్స్ అయితే లేవు పక్కన, ఇలా సింపుల్ టాప్ లాగా అయితే వచ్చింది, ఏ లైన్ స్టైల్ టాప్ లాగా వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి అండ్ నెక్ కూడా ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చింది. చాలా సింపుల్గా ఉండిందండి టాప్. అండ్ దీనికి ఏంటంటే ఇక్కడ టై చేసుకోవడానికి మనకి బెల్ట్ లాగా వచ్చింది. ఇట్లా మనకి బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా బెల్ట్ లాగా వచ్చింది. బ్యాక్ సైడ్ ఇట్లా మనకి టై చేసుకోవడానికి టాజిల్స్ లాగా థ్రెడ్స్ లాగా వచ్చి మనకి ఇలా బెల్ట్ లాగా వచ్చింది. ఇది టై చేసుకోవడానికి చాలా చిక్ అండ్ క్లాసీ లుక్ వచ్చిందండి ఇది వేసుకుంటేనే. దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా మనకి ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది. ఇట్లా ఫుల్ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది. దీనికి ఫ్లేర్ అయితే చాలా ఎక్కువ ఉన్నదండి. ఇట్లా మంచిగా ఫుల్ ఫ్లేర్ వచ్చిన బాటమ్ లాగా వచ్చింది మనకి ఇది. అండ్ దీనికి ఇలా బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఫుల్ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా వచ్చి దీనికి టాప్ అయితే ఇట్లా మనకి టైఅప్ చేసుకోవడానికి షార్ట్ లెంత్ లాగా టాప్ లాగా వచ్చింది. లుక్ చాలా బాగుండిందండి, మంచి స్టైలిష్ లుక్ అయితే వచ్చింది ఈ అవుట్ఫిట్ వేసుకుంటేని. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది ఇది వేసుకుంటేని. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, పెద్దగా ట్రాన్స్పరెంట్గా అయితే నాకు ఏమనిపించలేదండి. ఇట్లా మనకి ప్లెయిన్ ప్లాజో ఫుల్ ఫ్లేర్ వచ్చిన ప్లాజో బాటమ్ అయితే వచ్చి ఇట్లా ప్రింటెడ్తో టాప్ అయితే వస్తుంది. ఓవరాల్గా లుక్ చాలా బాగుంది ఈ సెట్ది కూడా. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.